విజయ్ తొలి ఎన్నికల్లోనే సీఎం సీటు దక్కించుకుంటున్నారు విజయ్. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ హవా కొనసాగిస్తుంది. ఇక డీఎంకే అన్నా డీఎంకేను దాటి ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు గట్టి షాక్ ఇస్తూ బీజేపీ దూసుకెళ్తుంది. కేరళలో ఈడీఎఫ్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. పుదుచ్చేరి, అస్సాంలో కమలదళం విజయదుందుబి మోగించింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు వస్తే అధికారం దక్కించుకోవచ్చు. అయితే టీవీకే 110 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. డీఎంకే 60, అన్నా డీఎంకే 63 స్థానాలు ముందంజలో ఉన్నాయి. ఒక స్థానంలో ఇతరులు ఉన్నట్లుగా తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో 293 స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతుంది. మ్యాజిక్ ఫిగర్ 147 సీట్లు. ఇప్పటి వరకు బీజేపీ 194 చోట్ల ఆధిక్యంలో ఉంది. టీఎంసీ 93 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. రేపు జరగబోయేటటువంటి బహిరంగ సభ 10వ తారీఖు నాడు నరేంద్ర మోదీ గారి యొక్క బహిరంగ సభ జరగబోతుంది. కాబట్టి ఆ బహిరంగ సభ ఒక స్థలం ఇదే కాబట్టి ఇక్కడ భూమి పూజ జరగడం జరిగింది. దాదాపు ఈ భూమి పూజలో పెద్దలందరూ వచ్చారు. వారు వారి హస్తాలతో పూజలు కూడా జరిగినాయి. 2 లక్షల పైగా ఒక కార్యకర్తలతో ప్రజలతో ఈ సభ జరగబోతుందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికే మా నాయకులు జిల్లాల పర్యటన చేస్తా ఉన్నారు. ఉత్సాహం బాగుంది. నరేంద్ర మోదీ గారు ఎలక్షన్స్ అయిన తర్వాత 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణకు రావడము, మరి తెలంగాణ రావడము, దాంతో అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు తెలంగాణ ప్రజలకు దేశానికి అంకితం చేయబోవటము, ఇవన్నీ కూడా అది ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఈ యొక్క భూమి పూజలో మీరందరూ వచ్చినందుకు మీ యొక్క సహకారాన్ని, అదేవిధంగా తెలంగాణ ప్రజల్ని కూడా నేను కోరుతా ఉన్నాను. మన ప్రధానమంత్రి మొదటిసారి వచ్చారు కాబట్టి వారికి భవ్యమైనటువంటి స్వాగతం తెలుపుతాము. వారి బహిరంగ సభలో కూడా అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి నేను కోరుతూ, మరి తప్పకుండా నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏ విధంగా అయితే ఈరోజు దేశంలో మొత్తం మార్పులు జరుగుతూ ఉన్నాయో, దేశ ప్రజలు బీజేపీ విధానాలు, మోదీ గారి నాయకత్వం చూస్తూ ఉన్నారు. రేపు తెలంగాణలో కూడా మోదీ గారి రాకతో తెలంగాణ కేరళలో 140 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 71 సీట్లు దాటింది కాంగ్రెస్ కూటమి. 100 చోట్ల ఈడీఎఫ్ ముందంజలో ఉంది. ఎల్డీఎఫ్ 39 స్థానాల్లో, ఎన్డీఏ 1 చోట ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు వస్తే అధికారం దక్కించుకోవచ్చు. అయితే టీవీకే 110 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. డీఎంకే 60, అన్నా డీఎంకే 63 స్థానాలు ముందంజలో ఉన్నాయి. ఒక స్థానంలో ఇతరుల ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది.